హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రకాష్ వడ్డీ. ఇప్పుడు విషయం ఏంటంటే, సంక్రాంతి వచ్చి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. సో ఈ 3 రోజుల్లో ఏంటంటే, సో వెస్ట్ గోదావరిలో ఎలా ఉంటుంది అని చూపించడానికి, విలేజ్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాం. ప్రజెంట్ మేము వచ్చేటప్పటికి తణుకు దగ్గర ఉన్న కావలిపురం నుంచి ఇరగవరం వెళ్ళే రోడ్లో ఉన్నాం. సో యాక్చువల్లీ ఈ రోడ్డు వచ్చేటప్పటికి మొత్తం చాలా అంటే చాలా నీట్గా డెవలప్ చేశారు. సో ప్రజెంట్ ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం. సో చూసేటప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా గాలిగా ఉంది. సో ఇంకో విషయం అంటే ఇప్పుడు ఈ పంటకు కూడా ఊడిపోయింది అనమాట. సో లొకేషన్ వచ్చేప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చూడొచ్చు, గోదావరి జిల్లాలో ఇలాంటి ప్లేసెస్ మీకు చాలా అంటే చాలా కామన్ అనమాట. ఏంటంటే ఈ లొకేషన్ వచ్చేటప్పటికి రోడ్డు పక్కన కాలువ ఉంది. సో కాలువ చూడ చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా. సో తర్వాత వచ్చేటప్పటికి చేలు. సో ఇప్పుడే మనకు అన్ని వరి నాట్లన్నీ వేస్తాడు. అక్కడక్కడ ఏంటంటే ఇంకా జరుగుతూ ఉంది. మేబీ ఈ 2 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఇప్పటికి మధ్యాహ్నం అయినా ఇంకా పనులు చేస్తూ ఉన్నారు. మేబీ ఇంకా 2 డేస్లో రెడీ అయిపోవచ్చు. మీరు వచ్చేటప్పటికి ఈ ఏరియా అంతా కొంచెం పచ్చగా కూడా కనిపించచ్చు మీకు. సో మనకు తెలిసి ఈస్ట్ గోదావరి కల్చరల్గా చాలా ఫేమస్. కోనసీమ ఏంటంటే నేచర్ పరంగా చాలా బాగుంటుంది. కానీ ఒకటే ఉన్న ప్లేస్ వెస్ట్ గోదావరి. అది నేచరు, కల్చరు, తర్వాత ఫుడ్, ఈ 3 విషయంలో కొట్టేదే లేదు. నాన్ వెజ్లో అయితే వెస్ట్ గోదావరి మించిన డిస్ట్రిక్టే లేదో నేను చెప్తా. నేను బేసికల్గా ఏంటంటే చాలా ఊర్లు తిరిగాను. తమిళనాడు, కేరళ అంటే సౌత్ నేను తిరిగాను. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఊర్లో నాకు నచ్చే ఫుడ్ మాత్రం వెస్ట్ గోదావరి ఫుడ్డే. అందులో మాత్రం చెప్పేదే లేదు. సో కరెంట్లీ మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే, సిద్ధాంతం దగ్గర నడిపోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ ఊర్లో గోదావరి చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి అక్కడే తిరిగాను. సో ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పి నేను బయలుదేరాను అనమాట. సో నాకు తెలిసి ఈ వీడియోలో ఎంత వచ్చేప్పుడు చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో నేను చిన్న వీడియో పెట్టకుండా కొంచెం లాంగ్ వీడియోలో పెడదామని చెప్పి నేను తీసుకున్నా. ఇది వచ్చేటప్పటికి నడిపూడి ఊరు అనమాట. సో కరెంట్లీ ఏంటంటే గోదావరి కొంచెం ఫ్లోటింగ్లోనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇసుక తిప్ప అటువైపు ఉందన్నమాట. జనరల్గా ఏంటంటే ఇసుక అనేది ఈ ఊర్లో ఇటువైపు ఉంటుంది. సో తర్వాత ఈ ఊర్లో స్పెషల్ ఏంటంటే ప్రబల తీర్థం చేస్తారనమాట. సో అలా ఈ ఊరు వచ్చిన తర్వాత రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడి నుంచి మేము ఆచంటకు స్టార్ట్ అయ్యాం. సో ఆచంటకి వెళ్ళే దారిలో కూడా లొకేషన్స్ చాలా బాగున్నాయి. మన గోదావరి జిల్లాలో నిజంగా చెప్తున్నాను కదా, లొకేషను, రోడ్డు, మనుషులు, వీళ్ళని మించిన ఆస్తులు అయితే మాకు ఎక్కడా లేవు. సో లిటరల్గా నేను చెప్తున్నాను సార్, లాస్ట్ 3 years నుంచి నేను ఇదే మిస్ అయ్యాను. 1 year హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇంకా లాస్ట్ ఇయర్ నేను చెన్నై, కేరళలో ఉన్నప్పుడు కూడా నేను ఇదే మిస్ అయ్యాను అనమాట. సో మనకి ఎలా ఉంటుందంటే, వేరే ఊర్లో ఉన్నవాడికి ఈ లొకేషన్లో ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో కరెంట్లీ మనం వచ్చేప్పుడు ఆచంటకి ఒక 6 kilometers దూరంలో ఉన్నాం అనమాట. నాకు ఎగ్జాక్ట్గా ఈ విలేజెస్ ఇవన్నీ తెలియదు. సో ఈ ప్లేస్ వచ్చేప్పటికి ఆచంట అనమాట. సో ఈ రైడ్ వచ్చేటప్పటికి నార్మల్ రైడ్ అనమాట, ఇట్స్ వ్లాగింగ్ కాదు. సో నాకు జనరల్గా మన ఊర్లో ఎలా కనిపిస్తాయని చూపించడానికి మీకు ఈ వీడియో తీశాను. సో ఆచంట కూడా మంచి ఫేమస్ అనమాట. ఒకరోజు కావాలంటే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, కోట ఉంది. సో చాలా బాగుంటుంది అన్నమాట ఊరు కూడా. సో వెళ్ళేదారులు ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మనకి వెనకాల ఎవడొకరు. సో మనకి ఇవన్నీ ఫన్ అనమాట. లైక్ ఏదో ఒక సాంగ్స్ పెట్టుకుంటాం, ఆ సాంగ్స్కి వైబ్ అవుతూ ఉంటాం. సో అలా వైబ్ అవుతూ మనం ఈ జర్నీ అంతా చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఊరి పేరు వచ్చేప్పటికి ఆలమూరు అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మన జిల్లాలో కూడా ఒక ఆలమూరు ఉంది. ఇది వెస్ట్ గోదావరి ఆలమూరు అనమాట, ఈస్ట్ గోదావరిలోది కాదు. సో నేను జనరల్గా ఎప్పుడు ఫస్ట్లో అనుకున్నది మన వెస్ట్ గోదావరిలో ఆలమూరు ఏంటి, అది ఈస్ట్ గోదావరిలో ఉందని నేను అనుకున్నాను. సో సక్సెస్ఫుల్గా మనం ఆల్మోస్ట్ మంచిలో వచ్చాం అనమాట. మంచిలో అంటే ఆల్మోస్ట్ అత్తలే. ఈ వీడియోస్ ఇంతే గైస్. తర్వాత వీడియోలో సంక్రాంతికి కలుద్దాం. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి ఫస్ట్ భోగి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అనుకున్నాం. మనం సంక్రాంతికి 3 రోజులు ఎక్కడెక్కడ తిరుగుతామో. సో సంక్రాంతికి వచ్చేటప్పటికి మనకి మంచి బ్లాగ్స్ తీసుకోవచ్చు. ఒక 3 days షార్ట్స్ కూడా నేను పెడతాను. సో నేను మొత్తం ప్లాన్ చేసుకున్నాను, దానికి తగ్గట్టు నేను పోస్ట్ చేస్తాను. నాకు ఏం కావాల్సిందంటే మీ సైన్ జస్ట్ సపోర్ట్ మాత్రం ఉంటే చాలు.